హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కడపలో ఉన్న పాలకొండరాయ స్వామి గుడికి వెళ్ళబోతున్నాం. అది సాటర్డేనే ఉంటుందంట టెంపుల్. సో ఈరోజు మనం గుడికి వెళ్ళబోతున్నాం. కొంత దూరం ఇలా మెట్ల మార్గం ఉంటుందండి. ఆ తర్వాత అంతా రాళ్ళు రప్పలు అవి కూడా చూడబోతున్నాం. ఇప్పుడు మనం మొత్తం ట్రెక్కింగేనండి. ఇది మొత్తం 600 feet ఎత్తుకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మెట్ల మార్గం అయిపోయిందండి. అంతా రాళ్ళు, ఎక్కడ జారుతామా అనే భయం. మా పిల్లలైతే ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు, నేనైతే ఎక్కలేకపోతున్నానండి. కష్టంగానే ఉంది కొంచెం. చూడాలి. ఇదివరకు వచ్చామండి ఒకసారి, ఇది సెకండ్ టైం. చూసారా ఫ్రెండ్స్, రోడ్ ఎంత కష్టంగా ఉందో ఎక్కడానికి. అంత రాళ్ళు, అటు ఇటు చెట్లు, ఇటంతా కొండ, ఇటంతా లోయ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెళ్ళే కొద్దీ చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. మా పిల్లలైతే అలాగే చిన్నగా ఎక్కేస్తున్నారు, చాలా ధైర్యంగా ఎక్కుతున్నారండి. నేనైతే ఎప్పుడెప్పుడు దేవుడి దగ్గరికి వెళ్దామా, దేవుడిని చూద్దామా అనే ఫీలింగ్తో ఉన్నాను. మీతో మాట్లాడుతుంటే కూడా అలుపు వచ్చేస్తుందండి ఎక్కి నాకైతే. చూడండి, మధ్యలో పెద్ద కొండలాగా పెద్ద రాయి అడ్డ ఉంది. మా పిల్లలు ఫైనల్గా రెస్ట్ తీసుకోవడానికి ఇప్పుడే కూర్చున్నారండి. ఎక్కలేక బాగా జారుతుంది. సో వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోయారు, వెళ్ళలేక. చూడండి, సగం దూరం కూడా వెళ్ళామో లేదో ఊరు కనిపించేస్తుందండి. ఇది కడప ఊరు మొత్తం కనిపిస్తుందండి, ఆల్మోస్ట్ వ్యూ పాయింట్. ఇంకా మొత్తం ఎక్కాక ఇంకా ఎలా ఉంటుందో చూద్దామండి. ఎక్కలేకపోతున్నాండి, మా ఆయన చేయి పట్టుకొని ఫైనల్గా తీసుకెళ్తున్నాను మొత్తానికి. ఫ్రెండ్స్, పైకి ఎక్కంగా ఫైనల్గా అయితే 3 పెద్ద బాంబులు కనిపించారండి. ఫైనల్గా మాకు మనుషులు అయితే కనిపించారు ఇప్పుడు ఎక్కంగా. చూడాలి ఇంకా ఎంత దూరం ఉందో. ఇక్కడ ఏదన్నా దేవుడికి కోరుకుంటే పైకి ఎక్కినంతసేపు కనిపిస్తున్నాయండి. కొండ అంతా ఇలా పాలు చల్లుకుంటూ వెళ్తున్నారండి ఆ 3 పెద్దవాళ్ళు. మొత్తం పాలు చల్లుతున్నారండి, దారి పొడుగునా పాలు పోస్తూ వెళ్తున్నారు కొండంతా. ఏంటమ్మా అని అడిగితే, మేము ఇలా ఏదన్నా అనుకుంటే జరుగుద్ది, ఇలా అనుకున్నాక ఇలా కొండంతా మెట్లు ఎక్కుతూ పాలు పోసుకుంటూ వెళ్తాము, ఇది పాలకొండరాయ స్వామి గుడి కదమ్మా, మంచి జరుగుతుంది అని చెప్పారు వాళ్ళు. ఇదిగోండి, 300 meters మాత్రమే ఇప్పుడు ఎక్కాము, ఇంకా 300 meters ఎక్కాలంట. ఫైనల్లీ దగ్గరకు వచ్చేసామంట ఫ్రెండ్స్. చూడాలి ఇంకా ఎంత ఉందో. అసలు అంతా అమ్మో, రాళ్ళు, కొండ దిగడం ఎక్కడం వేనే లేదండి అసలు. లోయలు, ఫైనల్లీ కొంచెం మట్టి నేల కనిపిస్తుంది. దగ్గరకు వచ్చేసామని అయితే చెప్తున్నారు అందరూ. ఫ్రెండ్స్, వచ్చేసాం, ఫైనల్లీ చేరుకున్నాం గుడికి. స్వయంభూగా వెలిసిన శ్రీ జలధార వినాయక స్వామి అంట. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళబోతున్నాము. ఇదైతే మెయిన్ టెంపుల్ కాదు, ఇది విఘ్నేశ్వర ఆలయం అంట. ఇది స్వామివారి పుష్కరిణి అన్నారు, మనకు తెలీదు.
ఇది విఘ్నేశ్వర ఆలయం. వచ్చేసామండి, లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ లోపల దేవుణ్ణి చూడనిస్తారు అంటే వాళ్ళని రిక్వెస్ట్ అడిగి దేవుణ్ణి చూపిస్తామండి, లేదంటే లేదు. ఓం శ్రీ జాదార వినాయకుడు స్వయంభూ వెలిసిన శ్రీ శలధార వినాయక స్వామి గుడికి వెళ్తున్నాం ఇప్పుడు. యారో మార్క్స్ వేశారు అన్నీ. ఇక్కడ చూడండి అన్న, బాగా గమనించు నేను చెప్పేది. ఈ స్వామి కిరీటం పెట్టుకుంటుంది. కిరీటం నాగుపాము పడగైనా అనుకోవచ్చు. తొండంతో లడ్డు పట్టుకుంటూ లా ఉంటుంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే కదా ఈ స్వామికి పక్కన ఏనుగు దంతం ఉంటుంది, చిన్నది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చిన్న ఏనుగు దంతం. ఈ స్వామి పక్కన వచ్చేసి ఒక ఏనుగు ఆకారం తల వరకు మాత్రమే ఒకవైపు చూస్తూ ఉంటుంది. వినాయకుడు పక్కన ఏనుగు తల వరకు మాత్రమే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏనుగు హెడ్, మధ్యలో కన్ను, లైట్గా తొండం ఉంటుంది. మీరు బాగా గమనిస్తే ఈ స్వామి వచ్చేసి కాణిపాకం వినాయకులు అంటారు. సేమ్ కాణిపాక వినాయకులు అంటారు. నీళ్లు పడి పడి రాళ్ళు కూడా పొంగు వస్తూ ఉంటాయి, పాలు పొంగు వచ్చేట్టు. ఇదే ఇలాగా ఇలా ఆ ఆకారము ఇలా వినాయకుడు ఆకారం వచ్చింది అనమాట. అంతే. 6 ఏళ్ల క్రితం ఒక సాధువు కూర్చోడానికి పాల్గొనే వస్తుంది గుడి దగ్గర వాటర్ ఫాల్స్ కోసం అని వస్తే, ఎవరో సాధువు వచ్చేసి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు మీకు తెలుసా అని అడిగితే, వినాయకుడు ముందర అంటే అతను కాదు నీటితో వెలిసిన వినాయకుడు, నాతో వస్తే చూపిస్తానికి పైనుంచి పిలుచుకురావడం జరిగింది. పైనుంచి కూర్చొని దిగేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్వామిని అన్ని చెట్లన్నీ మూసుకుపోయి ఉంటే ఆ మూసుకొని ఉండే స్వామిని ఓపెన్ చేసి చూపించి ఉన్నాడా వినాయకుడు చెప్తే ఉన్నాడు అసలు మెట్లన్నాడు అనేసి. మరి నేను వెళ్తున్నా అంటున్నాడు. సాధువులు సన్నసు మాకు గుళ్ళ దగ్గర రోజు కూర్చుంటారు కదా, అలాగే ఇతను కూడా గుడి దగ్గర రేపు ఆ గుడి దగ్గర ఉండాలి లేని అనుకొని అలాగే సమయం పేరు బాయ్ సమయని అన్నాను పట్టించుకున్నాను. కానీ అప్పుడు వెళ్ళిపోయిన మనిషి ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు 2వసారి కనబడలేంటారు. అప్పటి నుంచి నేను మా అన్న వచ్చి పూజలు చేసుకుని పోతాను. ఆ మధ్యకాలంలో ఈ విధంగా నాకు అనిపించి మేము వస్తున్నాం పోతున్నాం, రేపు ట్రాన్స్ఫర్ వచ్చేసి వేరే ఊరికి వెళ్ళిపోతే లాంగ్ ఏదన్నా ఊరు వెళ్తే ఇక్కడికి రాలేం కదా, కాబట్టి వినాయకుడు ఉన్నాడు అనేసి ఎవరు తెలియకుండా ఇలాగే ఉండిపోతుంది. మనం వెళ్ళేలోపు అందరికి తెలియజేస్తే బాగుంటుంది. మనం లేకపోయినా కానీ ఇక్కడికి 10 మంది వచ్చేసి దండం పెట్టుకుని పోతూ ఉండాలి, దీపం పెట్టేయాలి, ఎవరైనా ఉండాలి అని కాన్సెప్ట్తో ఈ విధంగా బోర్డులు ఏర్పాటు చేసి రూట్ ఏర్పాటు చేసి ఆరమార్లు వేసిన అవన్నీ చూసి జనాలు రావడం స్టార్ట్ అయింది. అట్లా నెక్స్ట్ టైం నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా కానీ మీరు వస్తే దండం పెట్టుకొని పోతూ ఉండండి, స్వామిని బయటికి ప్రపంచానికి పరిచయం చేయండి అంతే.